మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కృపలో వర్ధిల్లాలని, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మయుతంగా ఉన్నటువంటి విషయాలు, చాలా విషయాలు తెలుసుకోవాలి ప్రియులారా. ఆ విధంగా తెలుసుకొని బైబిల్ ఏం చెప్తుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకొని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనము ఆచరించి పాటిద్దాం. అందులో ఎంతో అభివృద్ధి ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఒక విషయం చాలామందికి, క్రైస్తవ ప్రపంచానికి అర్థం కానటువంటి ఒక విషయం ఉన్నది. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీవు ధర్మం చేయనప్పుడు కుడి చెయ్యి చేయనది ఎడమ చేతికి తెలియకుండా చేయమని చెప్పాడండి. ఏమండి, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, కుడి చెయ్య చేసేది ఎడమ చేతికి చెయ్యొద్దు అన్నాడు కదా. ఇప్పుడు కుడి చేతితో ఒకరికి ఒక పెద్ద మొత్తంలో ఒక బియ్యపు మూటను ఇవ్వాలనుకున్నాడు. ఆ బియ్యపు మూట ఇవ్వాల్సి వచ్చినప్పుడు అదొక 25 కేజీలు. ఈ 25 కేజీల బియ్యం మూట అతను 2 చేతులతో తీసుకెళ్ళి అతనికి ఇవ్వాలి. మరి కుడి చెయ్యి చేసేది ఎడం చేతికి తెలియకుండా ఉంటే మరి ఒక్క చేతితో 25 కేజీలు బరువు మోసి ఇవ్వగలడా? ఇవ్వలేడు కదా. మరి ఏంటి దీనిలో అంతరార్థం ఏంటి ప్రియులారా? నన్ను చెప్పమంటారా? అందుకే బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి. బైబిల్ గ్రంథాన్ని బాగా చదివితే ఎన్ని పుస్తకాలు దేవుడు మనకిచ్చాడు? పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు, క్రొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలు 2 కలిపి 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో నీ బాగా చదివితే మనకు అర్థం అవుతుంది కుడి చెయ్యి అంటే ఏంటో, ఎడమ చెయ్యి అంటే ఏంటో. చూడండి, అనుభవం కలిగినటువంటి వాళ్ళు వివరిస్తే చాలా బాగుంటుంది వీళ్ళారా బైబిల్ గ్రంథం. ఇది నేను చెప్తాను చూడండి. కుడి చెయ్యనది ఎడమ చేతికి తెలియద్దు అన్నాడు కదా. కుడి చెయ్యి అంటే ఏంటో నేను మీకు చెప్తాను. ఇదే చెయ్యి ప్రియులారా. కుడి చెయ్యి అంటున్నారు, తప్పు. మీరు అన్న మాటలకి వినిపిస్తున్నాయి. కుడి చెయ్యి కాదు ఇది, కుడి అరచెయ్య ఇది. మరి ఇది ఎడమ అరచెయ్య. మరి కుడి అరచెయ్య ఇది, ఇంకో అరచెయ్యి ఎక్కడుంది? ఎడమ అరచెయ్యి ఇది, ఇంకో అరచెయ్యి ఎక్కడుందంటే ఎడమ అరచెయ్యి ఇంకోటి వేరుగా ఉంది, వేరే చోట ఉంది. మరి భార్య దొరికిన వానికి మేలు దొరికను అన్నారు. ఏమండి, కాబట్టి నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము అని వ్రాయబడింది. ఇప్పుడు మనిషి అరచెయ్య కలిపితే అదిగోండి, ఇదేంటి? నీ 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాను అని అంటున్నారండి. కానీ బైబిల్ ప్రకారంగా, ఈ వాక్య ప్రకారంగా చూస్తే 2 చేతులు అంటే ఇద్దరు కలిసి నమస్కారం పెడితే అది 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టినట్టు. మరి ఈ 2 చేతులు కలిస్తే ఏంటి అంటే ప్రియులారా, ఒక చెయ్యే. మరి కుడి చెయ్య ఎడమ చెయ్య అన్నారు ఏంటి? మరి అది కూడా చెప్తాను. వివాహం జరిగేటప్పుడు భర్తగా ఉన్నటువంటి మీరు, పెళ్లి కుమారుడిగా ఉన్న మీరు కుడి వైపున నుంచోండి, ఎడం వైపున నీ భార్య నుంచి ఉంటుంది అని చెప్పారు. అంటే కుడి చెయ్యగా ఉన్నటువంటి నేను కుడి చేతి వైపు ఉన్నాను, కుడి చెయ్యను నేను. ఎడమ వైపున ఉన్నటువంటి నా భార్య ఎడమ చెయ్యి. ఇప్పుడు మళ్ళీ వాక్యం దగ్గరికి వద్దాం. నీవు ధర్మం చేయనప్పుడు, నువ్వు నీతి కార్యాలు చేసేటప్పుడు కుడి చెయ్యి చేయనది ఎడమ చేతికి తెలియకుండా చూసుకో అన్నారు కదా. అంతరార్థం ఏంటో తెలుసా ప్రియులారా? చాలా అంతరార్థం ఉంది. భార్యకు తెలియకుండా ఇవ్వు అని. భార్యకు తెలిసేలా ఇస్తే ఏం జరుగుతుంది? ఏమండి, ఎంత ధనం ఇస్తానంటే ఎందుకు అంత ధనము అని అంటారు. ఇప్పుడు అననీయ సప్ఫీరాలు వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి, వాళ్ళిద్దరూ పరిశుద్ధాత్మను మోసం చేశారు కాబట్టి వీళ్ళిద్దరూ కలవకూడనటువంటి పనులు కలిశారు. ఏమండి, అది కలిసి ఇద్దరు ఏం చేశారు? తప్పు చేశారు. వాళ్ళు శిక్షణ పొందారు. అయితే కొంతమంది ఉంటారు, ఏమంటారు తెలుసా? దేవునికి అంత ఇవ్వద్దు, కొంత ఇవ్వు చాలు, అంత డబ్బులు ఎందుకు అని ఆటంకపరిచేటువంటి అవకాశం ఉంది. దేవుని పనికి నీవు ఇవ్వాలనేదేదో, నువ్వు చేయాలనేదేదో చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భార్య మాట వినకూడదు ప్రియులారా. నా నిమిత్తము అన్ననైనను, తమ్ముడనైనను, అక్కనైనను, చెల్లినైనను, చెల్లెండ్రనైనను, అన్నదమ్ములనైనను, భార్యనైనను. ఏమండి, భార్యను విడమని చెప్పలేదండి, కానీ భార్య చెప్పేటువంటి మాటలు మాత్రం వినకూడదు. ఏమండి, విడిచినటువంటి వాడు
100 రెట్లు పొందును అని ఉంది. అయితే భార్య చెప్పినటువంటి మాట వినకూడదు. భార్య చెప్పినటువంటి సలహా మంచిది అనుకోండి, మనం పాటించవచ్చు. కానీ వీళ్ళల్లో కొంతమంది సువార్తకు సహకరించేటువంటి వాళ్ళు ఉండరు. అదే మీ అమ్మగారికి మీ నాన్నగారికి కొంత అమౌంట్ నా కష్టంలో కొంత ఇస్తానంటే ఇప్పుడే వెళ్తాం పదండి అంటారు వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎగిరికి వెళ్తేస్తారు. అదే మా అమ్మోళ్ళు దూరంలో ఉన్నారు కదా, మనం దూరంగా వచ్చి ఇక్కడ కాపురం చేస్తున్నాము, మరి మన కష్టం కొంచెం దాశాను, ఒక 1000 రూపాయలు దాశాను, ఒక 500 మా అమ్మ నాన్నలకి ఇద్దాము అని అనగానే చాలా ఖర్చులు ఉన్నాయండి, ఎందుకండి ఇప్పుడు చూడండి ఈ ఖర్చులు ఉన్నాయి, ఆ ఖర్చులు ఉన్నాయి అని చెప్పేసి ఇంత లిస్ట్ చూపిస్తుంది. అదే వాళ్ళ అమ్మలకి వాళ్ళకి ఒక్క లిస్ట్ కూడా చూపిస్తుంది. చూసారా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అందుకని యేసుక్రీస్తు వాళ్ళు దూరంగా ఆలోచించి నీ కుడి చెయ్యి చేసేది అంటే నీవు చేసేది నీ ఎడమ చేతికి తెలియకూడదు అంటే నీ భార్యకు తెలియకుండా జాగ్రత్తగా చూసుకో. ఒకళ్ళకి తెలిస్తే చాలా సమస్యలు ఎదుర్కొంటావని దేవుడు చెప్పాడు. ఓకేనా? ఆ విధంగా మనం చేద్దాం. ఆ విధంగా చేసి దేవుని సువార్తకు ఒకవేళ భార్య తను సంపాదిస్తుంది అనుకోండి, తను ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటే భర్తకి తెలియకుండా తను సొంతంగా తను సంపాదించి తను మరి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నిర్ణయించుకుంటే ఒకవేళ భర్త ఊరుకోడు అని అనుకుంటే హ్యాపీగా భర్తకు తెలియకుండా ఇవ్వచ్చు, తన కష్టం అయితే. అదే భర్త ఇస్తే లెక్కలు అడుగుతాడు కాబట్టి మళ్ళీ అక్కడ దొరికిపోతారు. అది కష్టపడేటువంటి వాళ్ళకే చెందుతుంది. ఇది ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, ఏదైనా కష్టపడి పని చేసేటువంటి వాళ్ళు భర్తకు తెలియకుండా కొంత ధనం దాసి అది దేవుని సువార్తకి భర్తకు తెలియకుండా ఇస్తానంటే వెరీ గుడ్, అది దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అని తెలిస్తే ప్రాబ్లం కదండి, ఎందుకు అలా చేసావని అంటాడు. మరి అలాగే భర్త చేసేది భార్యకి తెలిసిన ప్రాబ్లమే, భార్య చేసేది భర్తకు తెలిసిన ప్రాబ్లమే. వాళ్ళు ఇరువురు కలిసి మంచి మనసుతో ఉన్నారనుకోండి, అసలు ఇద్దరు కలిసి చేస్తే గొడవే లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో భార్యలు లేరు, అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో భర్తలు లేరు, మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి అందుకని యేసుక్రీస్తు వారు దూరంగా ఆలోచించి కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియనివ్వకు, అప్పుడు నీకు ప్రతిఫలం వస్తుంది, రహస్యంగా చేయని చెప్పాడు. ఆ విధంగా చేద్దాం, దేవుని ద్వారా ప్రతిఫలం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ.